తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత 3 రోజులుగా 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, భద్రాచలంలో 39.8 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా హైదరాబాద్ లో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ మార్పులు, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎండలు ఎక్కువ అవుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోతున్న 2 రోజులు ఇంకాస్త తగ్గుముఖం పట్టబోతున్న ఎండలు తీవ్రత ఆ తర్వాత మళ్లీ పెరగబోతోంది. ఎండలతో పాటు వడగాలులు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఎండాకాలం మొదలైపోయింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇంతలాగా ఎండలు ఉండడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, చూస్తున్నాము మార్చి మొదటి వారంలోనే విపరీతంగా ఎండలు ఉంటున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంతలాగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడానికి గల కారణాలు ఏంటి? అంటే మనకి జనరల్గా ఈ గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ ఇష్యూస్, కాంక్రీట్ జంగిల్లాగా సిటీలు పెరిగిపోవడము, వీటన్నిటి వల్ల 7 టెంపరేచర్లు జనరల్గా పెరగడం చూస్తున్నాము. ఈ 7 ఫిబ్రవరిలోనే చాలా రోజులు మనకి నార్మల్ కంట 4-5 డిగ్రీలు బోత్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్లు ఎక్కువగా రికార్డ్ అయినాయి. అయితే ప్రస్తుతం మార్చి మొదటి వారంలో చూసుకుంటే నిన్న మనకి ఖమ్మం జిల్లాలో 39.8 డిగ్రీస్ అత్యధికంగా రికార్డ్ అయింది. అలాగే మహబూబ్ నగర్లో 37 డిగ్రీలు, మన హైదరాబాద్లో కూడా 37 డిగ్రీలు రికార్డ్ అయిందండి. మామూలుగా మనం పీక్ సమ్మర్లో 40కి టచ్ అవ్వడం చూస్తుంటాము. 40కి పైగా కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ మార్చి మొదటి వారంలోనే దాదాపు 39.8 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది సార్? రానున్న 2 రోజుల్లో కొద్దిగా టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకి ఉత్తర భారతదేశం అంతా కూల్గా ఉంది ప్రస్తుతం. ఉత్తర భారతదేశం నుంచి మనకి తూర్పు ఈశాన్య దిక్కు నుంచి మనకి గాలులు రాగల 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి ఈ నార్థన్ తెలంగాణ నుంచి సెంట్రల్ తెలంగాణ అంటే ఇంచుమించు హైదరాబాద్ వరకు కూడా ప్రస్తుతం ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత కంటే 1-2 డిగ్రీలు 2-3 రోజుల పాటు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా సమ్మర్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం కూడా ఉందండి. అయితే ప్రస్తుతం మనం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలో కూడా మనకు 36 మీదనే గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. లైక్ నిన్న చూసుకుంటే కూడా 37-38 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఏ జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఎక్కడ మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? మనకి ఖమ్మం, భద్రాచలం జనరల్గా ముందు మనకంట అందరికంటే అన్ని జిల్లాల కంటే ఎక్కువగా నమోదవుతుంటుంది. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అలాగే మహబూబ్ నగర్, రాయలసీమకు దగ్గరగా ఉన్న మహబూబ్ నగర్, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో కూడా ఎక్కువ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మనకి ఈ వేసవికాలం సెట్ అయ్యే కొద్దీ నార్థన్ తెలంగాణలో కూడా గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరగడం ప్రారంభిస్తుందండి. సార్, సాధారణంగా మనం చూస్తే ఎండాకాలం అంటే పీక్ స్టేజ్లో మనకి ఎన్ని డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఎలా ఉంది సార్? అంటే మనకి 45-46 డిగ్రీల వరకు కూడా మనకి పీక్ సమ్మర్ మనకి మే నెలలో రికార్డ్ అవుతూ ఉంటాయి. మనకి 40 డిగ్రీలు దాటి దాని సాధారణ 30 ఏళ్ల సాధారణ టెంపరేచర్ కంట 5 డిగ్రీలు అధికంగా నమోదైనప్పుడు దాన్ని మనం హీట్ వేవ్ కింద పరిగణిస్తాం. ప్రస్తుతం అటువంటి సిచ్యుయేషన్ మనకంటే ఈరోజు యాక్చువల్ ఖమ్మం జిల్లాలో కొద్దిగా ఆ సిచ్యుయేషన్ కనిపించింది. కానీ రాగల 2 రోజులు కొద్దిగా టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడే మనకి హీట్ వేవ్స్ స్టార్ట్ అవ్వని అనుకుంటున్నాము. మేబీ మార్చి 3rd వీక్ అండ్ 4th వీక్ నుంచి కొన్ని జిల్లాల్లో మనకి హీట్ వేవ్ సిచ్యుయేషన్ కనపడే అవకాశం ఉంది. సార్, ప్రజెంట్ మనం ఏ కాలంలో చూసినా ఎండాకాలం అయితే కామన్గా ఉంటుంది. ఇటు చలికాలంలో చూసినా, వర్షాకాలంలో చూసినా ఉదయం కాస్త మనకు చలి వాతావరణం అనిపించినప్పటికీ మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఉక్కపోతతోటి జనం అల్లాడిపోయారు. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ఎండలు అనేవి ఎందుకు ఇంత విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి? మనకి ఈ గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ ఇష్యూస్ మనం పరిష్కారం కావడం లేదు. అవి ఏటికేడు మనకి ఇండస్ట్రియలైజేషన్ ఏంటి, సిటీలు పెరిగిపోవడం ఏంటి, కాంక్రీట్ జంగల్లాగా పెరిగిపోవడం ఏంటి, మనం అడవులు మొక్కలు కొత్తగా పెంచుకోవడం ఏంటి, ఇవి జరగడం లేదు. అవి శాశ్వత పరిష్కారాల వైపు జరగడం లేదు. మనం ఏంటంటే తాత్కాలిక ఉపశమనం, మనం వేడి ఎక్కువగా ఉంటే కొన్ని ఏసీలు కొనుక్కుంటున్నాం. ఆ ఏసీ వల్ల మరింత హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఇదొక సైకిల్ లాగా ఇదే పెరిగిపోతుంది తప్పించి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం వల్ల మనకి
గత 10-20 సంవత్సరాల నుంచి ఏటికేడు టెంపరేచర్లు పెరగడము, శీతాకాలం రోజుల కంటే వేసవి రోజులే ఎక్కువ రోజులు మనకి వేడిగా ఉన్న రోజులే ఎక్కువగా మనం చూస్తున్నామండి. ఇది కారణం. సార్, అయితే ఈ ఏడాది మనం ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం చూసాము. అయితే ఈసారి ఎండాకాలంలో రికార్డు స్థాయిలో మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం మనం మొన్న ఫిబ్రవరి ఎండింగ్కి మనం సీజన్కి ఫోర్కాస్ట్ రిలీజ్ చేశారు. ఐఎండీ సెంట్రల్ విభాగం నుంచి రిలీజ్ అయిన దాన్ని బట్టి తెలంగాణలో మార్చిలోను ఏప్రిల్ మే నెలలోనూ కూడా గతం కంటే టెంపరేచర్లు కొంచెం అధికంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే హీట్ వేవ్స్ కూడా గతంలో వచ్చిన హీట్ వేవ్స్ కంటే కొంచెం అధికంగానే వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే రానున్న 2 రోజుల్లో కొంచెం సాధారణంగానే మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అన్నారు. సో ఏ జిల్లాలలో మనకి ఏ విధంగా ఉండొచ్చు సార్? మనకి ముఖ్యంగా ఇప్పుడు మనకి తూర్పుని ఇది ఉత్తరం మరియు ఈశాన్యం నుంచి గాలులు వస్తున్నాయి. ఉత్తర భారతం అంతా బాగా కూల్గా ఉంది కాబట్టి మనకి ఈ ఉత్తర తెలంగాణ మరియు సెంట్రల్ తెలంగాణ అప్ టు హైదరాబాద్ వరకు కూడా టెంపరేచర్స్ ఇప్పుడున్న గరిష్ట ఉష్ణోగ్రతల కంటే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది 1-2 రోజులు. అయితే మనకి ఈ సదరన్ పార్ట్లో మటుకు టెంపరేచర్లు రాయలసీమకు ఆనుకున్న ఉన్న జిల్లాల్లో మటుకు కొంచెం టెంపరేచర్లు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ రాష్ట్రం అంతా కూడా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. సార్, అయితే అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ జిల్లాల్లో అయితే నమోదవుతున్నాయో అక్కడి అధికారులతోటి మీరు ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు? వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏ విధంగా చేరవేస్తున్నారు? మేము ఇప్పుడు టెంపరేచర్ వార్నింగ్, మామూలు డైలీ ఫోర్కాస్ట్ వార్నింగ్ మొత్తం జిల్లా కలెక్టర్లు అందరికీ, స్టేట్ గవర్నమెంట్కి అందరికీ వెళ్తూనే ఉంటాయండి, రెగ్యులర్గా వెళ్తుంటాయి. మన టెంపరేచర్లు ఇప్పుడు 36 డిగ్రీలు దాటితే మనం ఎల్లో వార్నింగ్ కింద ఆ డిస్ట్రిక్ట్స్కి తెలియజేస్తుంటాం. 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు ఎల్లో వార్నింగ్ కింద ప్రస్తుతం ఇది కొన్ని జిల్లాల్లో ఏ జిల్లాల్లో అయితే ఆ పరిస్థితి ఉందో అది డైలీ కూడా బులెటిన్ పంపిస్తూనే ఉంటామండి. సరే, అయితే అక్కడ డిపార్ట్మెంట్లతో పాటు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ విధంగా వారికి మీరు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు? ప్రజలకి ఏంటంటే మేము ఈ సాంఘిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీటన్నిటిలో కూడా మా ఫోర్కాస్ట్లు పెట్టడం జరుగుతుంది. అలాగే మీ పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా కూడా మేము ఈ సిచ్యుయేషన్ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం చూస్తే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక జిల్లాలలో మనకు 36 నుంచి 37, 38 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక గత 2 రోజులుగా చూసుకుంటే 39.8 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అయితే రానున్న 2 రోజుల పాటు కాస్త గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకు ప్రస్తుతం ఉన్నట్లుగానే గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.